కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేసే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. సెమిస్టర్ వారీగా మన పిల్లలకి బ్యాగ్ బరువు తగ్గించడానికి పుస్తకాల్ని మనం రూపొందిస్తాం జరిగింది. గతంలో 1 క్లాస్ 1 టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలలో 1 క్లాస్కి 1 టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం 1200 ఉండేది. అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని 9600 పాఠశాలలకి తీసుకెళ్తాం. అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు